తొడలు కొట్టాడు, మీసాలు మెలేశాడు. ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాల్ చేశాడు. చివరకు తన సవాల్ ఎవరూ స్వీకరించలేదని తప్పించుకున్నాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది ఆయన ఎవరు అన్నది. నెల్లూరు నుండి వలసొచ్చి నరసరావుపేటలో ఎంపీగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన అనిల్ కుమార్ యాదవ్. అనిల్ కుమార్ అసెంబ్లీలో ఉన్నప్పుడు తానొక ప్రజాప్రతినిధి అన్న సంగతే మర్చిపోయి మరీ వీధి రౌడీలా వ్యవహరించారు అన్న విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే ఈ ఎన్నికలలో ఎంపీగా తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అంటూ కోతలు కోసిన అనిల్ యాదవ్ చివరకు నాలుక మడతెట్టేశాడు. తన సవాల్ ఎవరూ స్వీకరించలేదు అంటూ తప్పించుకున్నాడు. రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయి అనడానికి ఈ సవాల్ ఎపిసోడ్ పెద్ద ఎగ్జాంపుల్ ఏమో. వైసీపీ నేతలు 2024 ఎన్నికల్లో గెలిచి తీరుతామంటూ అధికార గర్వంతో ఎన్నికల ముందు వరకు నోటికొచ్చినట్టుగా మాట్లాడారు. మంత్రి పదవిలో ఉన్నవారు కూడా జగన్ మెప్పు కోసం ప్రతిపక్షాలను అనరాని మాటలన్నారు. పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వమని ఛాలెంజ్ చేశారు. చంద్రబాబుని ముసలోడు అంటూ సీఎం స్థానంలో ఉన్న జగన్ కూడా అన్నారు. రోజా, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్ ఇలా చాలా మంది నోటితో హద్దు అదుపు లేకుండా మాట్లాడేవారు. అయితే అనిల్ కుమార్ యాదవ్ అయితే అసెంబ్లీలో రంకెలేస్తున్నట్లుగా ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం, చంద్రబాబును, టీడీపీని లెక్కలేనట్లుగా మాట్లాడడం, ప్రెస్ మీట్లు పెట్టి పవన్ను తిట్టడం. ఒక్కటేమిటి, అధికారంలో ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్కు హద్దు అదుపు ఉండేది కాదు. ఒకవైపు అనిల్ ప్రతిపక్షాలను తిడుతుంటే ఇంకోవైపు జగన్ ముసిముసి నవ్వులు నవ్వుకున్న సందర్భాలు కోకొల్లలు. అయితే ఈ ఎన్నికల్లో ఎంపీగా తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ కోతలు కోసిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు నాలుక మడతేశారు. దీంతో జన సైనికులు, తెలుగు తమ్ముళ్లు అనిల్ కుమార్ యాదవ్ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. మాట మీద నిలబడని వాడివి నువ్వో రాజకీయ నాయకుడివా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. బడాయి మాటలు మాట్లాడడం ఇకనైనా తగ్గించుకో అంటూ చురకలు అంటిస్తున్నారు. నరసరావుపేట లోక్సభ నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఘోర పరాజయం పాలయ్యారు. అయితే అనిల్ మీసం మెలేసి చేసిన శబదాన్ని అనిల్ కుమార్ యాదవ్ నిలబెట్టుకోను అన్నారు. అనిల్ కుమార్ చేసిన శబదమేంటో ఇప్పుడు సరి చూద్దాం. చూశారు కదా అనిల్ కుమార్ చేసిన సవాల్. అయితే తాను చేసిన శబదంపై తాజాగా అనిల్ కుమార్ యాదవ్ ఎలా నాలుక మడతేశాడో ఇప్పుడు సరి చూద్దాం. నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలి. ఎలా ఉంటారు అంటే నేను ఛాలెంజ్ విసిరినమాట వాస్తవమే. నేను ఛాలెంజ్ విసిరినప్పుడు అవతల ఛాలెంజ్ తీసుకొని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పుని ఉంటే బాగుండేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే అలా కాదు కదా. నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది. రైట్, ఈరోజు వాళ్ళు ఏదైనా చెప్తున్నారు, రైట్, వాళ్ళు ట్రోల్ చేసుకుంటున్నారు, చేసుకునే అబ్బాయి ఇబ్బంది ఏం లేదు. సవాలును తప్పించుకునేందుకు తన సవాల్ ఎవరూ స్వీకరించలేదంటూ మాట మార్చడం ఇప్పుడు బాగా ట్రోలింగ్కు గురవుతోంది. అసలు నిన్నెవడు సవాల్ చేయమన్నాడు అంటూ ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని ఉండాలని సూచిస్తున్నారు. ఎంతటి వారికైనా గెలుపోటములు సహజమని, నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం తగ్గించుకోవాలని అంటున్నారు. ఎలాగూ చేసిన సవాలును పక్కన పెట్టేసిన అనిల్ ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. సవాలుదేముంది, ఎవరైనా చేస్తారు. కానీ ఆ చేసిన సవాలును నిలబెట్టుకోవడమే గొప్పతనం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూస్తే లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజన జరిగితే మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చెయ్యను అన్నారు. అన్నట్టుగానే ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. మాట మీద నిలబడి చేసిన సవాలును నిలబెట్టుకునే వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే కనిపిస్తారు. ఇప్పటికైనా అనిల్ కుమార్ యాదవ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని ప్రత్యర్థి పార్టీలు సూచిస్తున్నాయి. నోరుంది కదా అని ప్రత్యర్థులను దూషిస్తూ అసెంబ్లీలో ఒక రౌడీ మాదిరిగా మాట్లాడినందుకే ఇప్పుడు లోక్సభకు పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ను భారీ ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించారని అంటున్నారు. ఇటువంటి వ్యక్తులు చట్టసభల్లో ఉండేందుకు అర్హులు కాదని చెబుతున్నారు. చూడాలి మరి ఇప్పటికైనా అనిల్ కుమార్ నడవడికలో, మాట తీరులో ఏమైనా మార్పు వస్తుందా రాదా అన్నది.